రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కోసం ఆగస్ట్ నుంచి తన షూటింగ్స్ ఆపేస్తాడట. ఆ తర్వాత నుంచి సమ్మర్ మే అంటాడట. ఇంతవరకు ప్రభాస్, చిరు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అడివిశేష్ పాన్ ఇండియా వార్ చేసొచ్చారు. ఇప్పుడు రౌడీ స్టార్ వంతొచ్చింది. తాడో పేడో తేల్చుకునేందుకు హైబ్రిడ్ వారియర్ గా విజయ్ దూకుడు పెంచే టైం వచ్చింది. లైగర్ మూవీ ఆగస్టు 25th కి రాబోతోంది. అంతే, జూలై నెలాఖర్లో విజయ్ దేవరకొండ ఖుషీకి బ్రేక్ పడబోతోంది. మొత్తం తన ఫోకస్ అంతా లైగర్ ప్రమోషన్ కోసమే కేటాయించేందుకు విజయ్ అండ్ టీం రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్. దీనికి ముందు ఒక్క హిందీ సినిమా కాదు కదా, కనీసం తమిళ్, మలయాళం, కన్నడ మూవీ ఏది చేయలేదు. కానీ సౌత్ స్టేట్స్ లోనే కాదు, నార్త్ లో కూడా రౌడీ స్టార్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గీతా గోవిందంలో పాటలు హిందీలో డబ్ అయ్యాక ఈ సినిమాకి నార్త్ లో వచ్చిన వ్యూస్ పరంగా రౌడీ స్టార్ కి ఆల్రెడీ నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ పెరిగింది. నిజానికి ఒక్క హిందీ సినిమా చేయకుండానే బాలీవుడ్ లో విజయ్ కి మార్కెట్ క్రియేట్ అయింది. నిజానికి విజయ్ దేవరకొండ వేగంగా స్టార్ గా మారింది. దేశవ్యాప్తంగా తనకి భారీగా యూత్ లో ఫాలోయింగ్ పెరిగేలా చేసింది అర్జున్ రెడ్డి మూవీ. తెలుగులోనే రిలీజ్ అయినా కానీ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ప్రాంతాల టీనేజర్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ. అర్జున్ రెడ్డి హిట్ తో దేశవ్యాప్తంగా ఫోకస్ అయిన విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో మరింత ఫోకస్ అయ్యాడు. బాలీవుడ్ జనాలతో స్నేహం, డియర్ కామ్రేడ్ కోసం సౌత్ మొత్తం చేసిన ప్రచారం ఇవన్నీ కలిసి విజయ్ ని స్పెషల్ గా మార్చాయి. యూత్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చాయి. ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరో అంటే టాలీవుడ్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, చిరంజీవి, అడవిశేష్ పేర్లే వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరేందుకు లైగర్ గా దండెత్తుతున్నాడు విజయ్. ఆల్రెడీ యాడ్స్ లో కూడా సౌత్ అంతా సందడి చేశాడు. సినిమాలతో సౌత్, నార్త్ లో సందడి చేయబోతున్నాడు. నార్త్ లో గుర్తింపు లేని టైంలోనే ప్రభాస్, చెర్రీ, బన్నీ అండ్ కో పాన్ ఇండియా హీరోగా దుమ్ము దులిపారు. మరి ఆల్రెడీ నార్త్ లో గుర్తింపున్న విజయ్ లైగర్ తో దుమ్ము దులిపేస్తాడా? ఆగస్టు 1 నుంచి లైగర్ ప్రమోషన్ తో బిజీ కానున్న తను ఆగస్టు 10 నుంచి టీజర్, ట్రైలర్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడు.